అరే మీ ఇద్దరిని రేపు పంపించేస్తాడంట్రా. నేను ఓడిపోయానురా, అన్నయ్యని మార్చలేకపోయాను. లేదురా, నేను ఓడిపోయాను. ఇంతకాలం ప్రయత్నం నీ ఒక్కడిదేరా. ఇప్పుడు నీకు తోడుగా నేను ఉన్నాను. ఏ నాటకాల వల్ల అయితే మనం విడిపోయాము, అదే నాటకం మనల్ని కలిపేలా చేస్తాను రా. నాటకం ఏంటిరా? వదండ్రా నన్ను. అయిపోయాడు వీడు ఈ రోజు నా చేతుల్లో. వదండ్రా, ఈ రోజు వీడో నేను తెలిపోవాలి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్ము అల్లుడు, కరెక్ట్ టైంకి వచ్చావు జై. చిన్నప్పుడు మేము నాటకాలు వేస్తుంటే నువ్వే కదా స్టేజ్ వెనకాల నుండి చూసింది. చెప్పు, వాడు బాగా నటిస్తాడా నేను బాగా నటిస్తానా? వాడు నటిస్తాడంతే, కానీ నేను జీవిస్తాను. రేయ్ ఆపండ్రా మీ ఓవర్ యాక్టింగ్. సింహం ముందు చిట్టెలకులాగా ఏమిట్రా మీ గెంతులు? ఆ రోజుల్లో జైన్ స్టేజ్ ఎక్కనీలేదు కాబట్టి, తొక్కేశాం కాబట్టి మీరు ఫేమస్ అయిపోయారు. అదే గనక ఆ రోజుల్లో జై స్టేజ్ ఎక్కుంటేనా మీలాంటి దోమలన్నీ ఆల్ అవుట్. ఇప్పుడు తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే మీకు వాటితో పాటు స్టేజ్ ఎక్కండి. జై కంటే మేము చాలా తక్కువని మీరే ఒప్పుకుంటారు. ఎందుకమ్మా ఆడదోమా అట్టా నవ్వావు? అంటే రావణ్ అంత గొప్ప నటుడు అని అనగానే నాకు నవ్వొచ్చేసింది. అమ్మో, నాటకానికి రెడీ చేయండి. అట్టాకే అల్లుడు. ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రెడీ. ప్రేక్షక మహాశైలకు బి దిబ్బలరావు నమస్సుమాంజలి. సీతమ్మ వారిని కాపాడటానికి రామలక్ష్మణులు లంకకు వెళ్లి యుద్ధం చేసే ఘట్టాన్ని చూడబోతున్నారు. ఇందులో లక్ష్మణుడిగా లవుడు, నమస్కారం. రావణాసురుడిగా కుశుడు, రాముడిగా రావణ్ దుమ్ము లేపుతున్నాడు. చూడండి. ఓరి రావణ, ఇది నాటకం రా. కూర్చోండి. వాణ్ణన్నయ్య కుసుణ్ణి, క్యారెక్టర్ని. ఇప్పటికైనా మూసి ఉన్న కళ్ళను తెరువు. చేసిన ఘోరాపరాధానికి పశ్చాత్తాపం చెంది మా అగ్రజుని పాదాలపైన పడి క్షమాభిక్ష కోసం ప్రార్థించు. మీకు ప్రాణభిక్ష పెడతాము. నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్ఛపోయిన పెద్ద మనిషివి నీవా మాకు ప్రాణభిక్ష పెట్టేది? ఏ రావణుడంటే ఏమనుకుంటివి? కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదానవ యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత వీర సార్వభౌముడను. అణు అణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. అది రావణంటే. అన్నయ్య, నువ్వు రాముడివి, రావణుని పొగుడుతావేంటి? ఓరి మాయావి, చెప్పింది ఒక్కడేలాగేరా అల్లుడు. అందుకో దశకంఠుడనని లంకేశ్వరుడనే దర్పంతో విర్రవిగడం తప్ప వీరులమైన మా ముందు నిలబడి యుద్ధం చేయలేక ఒక కపట యాచక వేషంలో అర్ణశాలకు యతించి ఏకాంతంగా ఏ అండాలే లేకుండా ఉన్న ఒక్క బలని ఆయుధం ఎత్తి యుద్ధం చేయలేని శక్తురాలైన ఒక స్త్రీమూర్తిని నాకే కట్టం నచ్చలేదు, మార్చలే. ఇందాకటి ఘట్టం మన చట్టానికి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మరో ఘట్టం. అదే రామాయణంలోని అన్నదమ్ముల ప్రేమానుబంధానికి అద్దం పట్టిన శ్రీరాముని పాదుకా పట్టాభిషేకం. ఇందులో భరతుడిగా లవుడు, లక్ష్మణుడిగా కుశుడు, యథావిధిగా మన రావణే రాముడు. అగ్రజ, నీవు లేని అయోధ్య అమావాస్య కమ్మిన ఆకాశంలా కళావిహీనంగా ఉంది. మరణానంత విషాదంలా వైరాగ్య ఛాయలతో నిండిపోయి ఉంది. మా ప్రార్థన మన్నించి
వచ్చే అన్నయ్య, మళ్ళీ నీతో కలిసి ఉండాలనుంది. ఇచ్చిన మాట వదిలిన బాణం ఈ రాముడు వెనక్కి తీసుకోడు భరత. మన జీవితాంతం తమ్ముళ్ళ కండగా ఉంటానని చిన్నప్పుడు అమ్మకిచ్చిన మాట మర్చిపోయావా అన్నయ్య? ఆ మాట ఇచ్చినన్నని మీరే ఎప్పుడో చెప్పేశారు. ప్రేమని పక్కగా మార్చింది మీరే. అయిన వాళ్లే నన్ను చిన్న చూపు చూసి హేళన చేసినప్పుడు ఆ గుండె ఆ వల్ల రగిలిపోయింది. అప్పటి నుంచి నాకు ఇంకే బంధాలు లేవు. మీరు నాకు భుజాల మీద నిల్చున్నా ఎంగిలిస్త రాకుల్లో అన్నం తింటూ ఉంటే ఊస్తూ ఊరుకున్నా. భరించాను. ఈలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలం ఎదురు చూశాను. అమ్మ చనిపోయినప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూశారా? అన్న అనే బంధాన్ని, అన్నపడే బాధని గుర్తించని మీరు తమ్ముళ్ళెలా అవుతారా? తప్పే జై, నేను చేసిన తప్పే. ఎందుకంటే మేము చేసిన తప్పని చెప్పేవాళ్ళు లేక, నీ బాధని ప్రేమని అర్థం చేసుకునే వయసు మాకు లేక అలా ప్రవర్తించామే, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. అందుకే అనుకుంటా ముగ్గురం బ్రతుకుంటే కూడా అనాథల్లో పెరిగాం. మళ్ళీ నీ వల్లే అందరూ కలిసి వచ్చాయి. బంధం అంటే ఏంటో తెలిసింది. చిన్నప్పుడు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు పడిన బాధ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం మేము అనుభవిస్తూనే ఉన్నాం అన్నయ్య. ఆనాడ రాముడు లేకుండా భరతుడు తిరిగి ఎలా వెళ్ళాడో తెలియదు, కానీ మా వల్ల మాత్రం కావట్లేదు అన్నయ్య. అమ్మలో ఆ, నాన్నలో నా కలిపితే అన్న అంటారు. అంతటన్నవి మమ్మల్ని క్షమించలేవా? చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు నువ్వు లేకపోతే మేము ఉత్త లవకుశలమే. నువ్వు మా ముందుంటేనే మనం చేయి లవకుశలం. మనం అనేది నిజం చేయండి. అన్నా, నువ్వు తమ్ములతో కలిసి ఉన్నానా? రావణ్, నువ్వు చెప్పమన్నట్టే సర్కార్కి మీరిద్దరని చెప్పా. వాడు తన మనుషులతో భైరంపూర్ ఘాట్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. అలాగే మన వాళ్ళు లవకుశలు బయలుదేరే వెహికల్ కి 10 కిలోల ఆర్డీఎక్స్ కూడా ఫిక్స్ చేస్తారు. అది పేలగానే మీ తమ్ముళ్లతో పాటు సర్కార్ కూడా పోతాడు. దాంతో మీరు ముగ్గురన్న విషయం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది. కానీ రావణ్, ఎంతైనా వాళ్ళు నీ తమ్ముళ్ళు. రేపు వెళ్తే మళ్లీ తిరిగి రారు. ప్లాన్ మార్చే ఉద్దేశం ఉంటే ఇప్పుడే చెప్పు. వెళ్ళొస్తాం జై. ప్రియని డబ్బుని మీరు చేరిన తర్వాత పంపిస్తాం. బయలుదేరండి. అన్నయ్య జాగ్రత్త కాక.
వచ్చేప్పుడు భయంతో వచ్చావు, వెళ్ళేప్పుడు బాధతో వెళ్తున్నావు. ఆరోగ్యం జాగ్రత్త మావయ్య. కాకా, కార్ కింద బాంబ్ టైమర్ ఆన్ చేశా. ఇంకాసేపట్లో బైరంపూర్లో పెద్ద ధమాకా వినబడబోతుంది. అక్కడ ఒక్కడు కూడా బతకడు మహారాజ్. ఏంట్రా కారు కింద బాబు పెట్టారా? అల్లుడు ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? ఏరా బాంబు పెడతారా? తప్పురా, పాపవురా, నీ తమ్ముడురా. రేయ్, నీ తమ్ముడు తెలియక తప్పు చేశాను, నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావురా. ఒరే, నీ కోపం వచ్చి వాళ్ళని చంపేంత తప్పు వాళ్ళు ఏం చేశారా? నాన్న, వాళ్ళల్లో ఒకడు నువ్వు కోరావని చెప్పి రాజకీయాల్లో నిన్ను గెలిపించాడు, నువ్వు కోరుకున్నావని చెప్పి ఇంకొకడు ప్రేమను త్యాగం చేశాడు. రేయ్, నువ్వు వాళ్ళని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని మాత్రం నువ్వు తప్పొద్దురా. అరే, నేను కదా నిన్ను కొట్టాను, నేను కదా నిన్ను తిట్టాను, నన్ను కదా నువ్వు తప్పాలి. నన్ను ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికైనా కానీ వాళ్ళను మాత్రం తప్పదు నాన్న. నీకు దండం పెడతా నాన్న, వాళ్ళను మాత్రం తప్పదు. అన్నా అన్నా, నువ్వు అన్నా వాడికి చెప్పన్నా, వాడికి నువ్వంటే చాలా ఇష్టం అన్నా. నువ్వు చెప్పింది వింటాడన్నా, వాళ్ళని తప్పొద్దని చెప్పన్నా. చెప్పన్నా, చెప్పన్నా. చెప్పాను. నీ చెప్పాల్సిందంతా నిన్న రాత్రే చెప్పాను. రాత్రా? ఏం చెప్పావు? అవునరా, రాత్రి నన్ను జయనుకుని కాకా వాళ్ళ ప్లాన్ మొత్తం నాకు చెప్పేశాడు. ముగ్గురు అని మన వల్ల అందరికీ తెలిస్తే జైకి ప్రమాదం అని మనల్ని చంపేద్దాం అనుకుంటున్నారు. మనం అన్నయ్య ప్రేమనే కాదురా, కనీసం నమ్మకాన్ని కూడా గెలుచుకోలేకపోయాం. మన చావే తనకు కోరుకున్న గుర్తింపిస్తుందనుకుంటే చచ్చిపోదాంరా. తెలిసి వెళ్ళారా? సేమ్ టు సేమ్. జనాలలో నువ్వు ఇచ్చిన స్పీచ్లకి నీకు పెరిగిన పాపులారిటీని చూసి షాక్ అయ్యా. నాకు తెలిసిన రావణ్ వీడేనా అనుకున్నా, కానీ నాకు తెలియకుండా ఇంకో రావణ్ ఉన్నాడని గెస్ చేయలేకపోయా. ఎనీవే, నేననుకుంటే ఇప్పుడే ఇక్కడే మీ ఇద్దరిని చంపేయగలను, కానీ నాకు ముందు రావణెవడో తెలియాలి. అందుకే మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీలో రావణెవడో చెప్తే రెండు వాడిని వదిలేస్తా. నేనే రావణ్ణి, వాడిని వదిలే. రే, ఇద్దరం కలిసి చనిపోతాం అనుకున్నాం కదరా, మళ్ళీ ఇదేంటి? కానీ అవకాశం వచ్చింది కదరా. నువ్వు మంచోడివి, నువ్వు బతకాలి. నేను ఎలాగో తాడు బొంగరం లేనుండి కదా. బాంబు వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళని ఆపుతాను. రేయ్, ఏంట్రా మీ డిస్కషన్స్? నేనే రావణ్ణి, వాడిని వదిలే. కాదు, నేనే రావణ్ణి, వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడు లౌడ్ అయితే నువ్వే రావణ్. నా కళ్ళ ముందే నా కొడుకు నాలిక కోసం, వీడి కళ్ళ ముందే వాడి నాలిక కోయండి.
చిన్నప్పుడు మీ ముందు జై ఉన్నాడని ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు కూడా ఈ లవకుశల ముందు జై ఉన్నాడు ఆడు మా అన్నవుతాడని వీడికెందుకు చెప్పట్లేదు? వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోయేవాణ్ణి. అలాంటిది నా తమ్ముళ్ళని రక్తం వచ్చేలా కొడతారా? రావణ్ కాదు, జై. తమ్ముళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఎగురుతున్న పక్షులే మూడు ఒక్క చోటే ఉన్నా పక్క పక్కనే ఉన్నా మన మధ్య ఎంతో దూరం ఆనాడు దూరమంతా పారిపోగా ప్రేమ పంచే రోజు రాగా రాగా రావణ్, అమ్మకి మాటిచ్చాను, తమ్ముళ్ళు జాగ్రత్త. నీకేం కాదు జయ్, జయ్ నీకేం కాదు. చావైనా బ్రతుకైనా ప్రేమ ఏమైనా పగైనా గుర్తింపు